అల్లు అర్జున్ కంటతడి మెగాస్టార్ చిరంజీవి గారి ఓదార్పుతో ఇంకా ఎమోషనల్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీలో తీరని విషాదం అని చెప్పుకోవచ్చు. అల్లు కనకరత్నమ్మ గారు ఈరోజు తెల్లవారుజామున వృద్ధాప్య కారణాల వల్ల స్వర్గస్థులయ్యారు, కన్నుమూశారు. సో అందరూ కూడా దీని గురించే ఇప్పుడు మొత్తం అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. అల్లు రామలింగయ్య గారి సతీమణి గారు, అదేవిధంగా స్వయాన మన మెగాస్టార్ చిరంజీవి గారికి అత్తగారు, అల్లు అరవింద్ గారికి అమ్మగారు, ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి నాయనమ్మ. మనందరికీ కూడా తెలిసిందే, ఒక సెలబ్రిటీ కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ఒక గ్రాండ్ మదర్కి గ్రాండ్ సన్కి ఎంత మంచి అనుబంధం ఉంటుంది అని చెప్పేసి. అంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు వాళ్ళని బాగా చూసుకుంటారా లేదో పక్కన పెడితే, గ్రాండ్ సన్స్ అంటే నాయనమ్మ తాత మాత్రం చాలా ప్రేమగా అల్లారి ముద్దుగా వాళ్ళ ఒక మనవరాల్ని పెంచుకుంటూ ఉంటారు. సో అలాంటి ఒక మంచి అనుబంధం ఇటు అల్లు అర్జున్కి తన నాయనమ్మకి అల్లు కనకరత్నమ్మ గారికి కూడా ఉందన్నమాట. ఇక్కడ కనకరత్నమ్మ గారు చనిపోయినప్పుడు అల్లు అర్జున్ గారు హైదరాబాద్లో లేరు, ముంబైలో షూటింగ్లో ఉన్నారు. అదేవిధంగా రామ్ చరణ్ గారికి కూడా స్వయాన అమ్మమ్మ గారు కాబట్టి ఆయన కూడా మైసూర్లో ఉన్నారు. సో ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వాళ్ళైతే అల్లు అర్జున్ గారు ముంబై నుంచి, రామ్ చరణ్ గారు మైసూర్ నుంచి కూడా రావడం జరిగింది. సో ఆమె చనిపోయినప్పుడు ఇంటి దగ్గర అల్లు అరవింద్ గారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఉండింది. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళే చూసుకున్నారు. అయితే అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత ఆయన మొహం చూస్తూ ఉంటే, అంటే ఆయన ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో, వాళ్ళ నాయనమ్మని కోల్పోయిన బాధ అనేది తన ముఖంలో అచ్చుగుద్దినట్టు కనిపిస్తోంది. అయితే వచ్చిన వెంటనే చిరంజీవి గారిని కలవడం, అల్లు అర్జున్ గారిని ఆయన కంటతడిని మన చిరంజీవి గారు ఓదార్చడం, అంటే ఇంకా ఎమోషనల్ అయ్యారనమాట. అంటే చిరంజీవి గారికి మన అల్లు అర్జున్ గారికి కూడా చాలా మంచి అనుబంధం ఉంది. సో మరి ఎప్పటి నుంచో కూడా చాలా మంది అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయని చాలా రకాలుగా అనుకుంటున్నప్పటికీ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటో ఇలాంటి సందర్భాలు మనకు అర్థం కావాలి. ఇక మీదటైనా కూడా ఇలాంటివి చేయకుండా, సో వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఎప్పటికున్నటువంటి ఆ రిలేషన్స్ అదే విధంగా ఉంటాయి. రక్త సంబంధాలు కాబట్టి ఒకవేళ గొడవలు ఉన్నా కూడా వాటి రక్త సంబంధాల్లో తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మాత్రం అల్లు కనకరత్నమ్మ గారి పార్థివ దేహాన్ని కోకాపేటలో కూడా అంత్యక్రియలు చేసే ఉద్దేశం ఉందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారి కంటతడి తూర్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.